హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు చాలామంది. మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఎప్పుడు చేపడతారా అని చెప్పి ప్రభుత్వము ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటే అంతకంటే ఎక్కువగా కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మనకు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా మాకు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు మినీ ఏటీఎం సైజులో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. మరి ఈ నెల నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మరి దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల ఏంటంటే చాలామంది ప్రజలు ఈ రేషన్ కార్డుదారులు ఈ యొక్క బియ్యాన్ని తినలేక మార్కెట్లో అమ్ముకుని ఇక్కడ ఒక్కొక్క కిలోకి 40 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంటే ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే దొడ్డు బియ్యాన్ని 10 రూపాయల నుంచి 15 రూపాయల లోపు అమ్మేస్తున్నారు. మరి 30 రూపాయల వరకు కూడా నష్టానికి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం 43 రూపాయలు ఖర్చు పెడుతుంటే 1 కిలో పైన ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 10 నుంచి 15 రూపాయలకు అమ్ముకుని మనం ఒక 30 రూపాయలను ప్రభుత్వానికి నష్టాన్ని చేకూరుస్తున్నాం. మరి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి మరి ఎందుకు ఈ దొడ్డు బియ్యాన్ని ఇస్తే వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి మనం సన్న బియ్యాన్ని పంపిణీ చేద్దామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత నెల నుంచి కూడా ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. మరి ఈ పథకం చాలా సక్సెస్ అయింది. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ పథకాన్ని తొలగించే వీలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేసి ఒక జీవో తెచ్చి ఈ యొక్క సన్న బియ్యం పథకాన్ని కూడా అమలు చేస్తుంది. మరి ఈ విధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతం లాగా వాళ్ళకు మంచి చేస్తూ రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి అవకాశం ఇవ్వడంతో చాలామంది రేషన్ కార్డులకు దాదాపు ప్రభుత్వం 20 నుంచి 30 లక్షల రేషన్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తే ఇక్కడ 1 కోటి మంది వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ విధంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. మరి రేషన్ కార్డులు అయితే పంపిణీ కాబోతూ ఉన్నాయి. మరి రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు, ఇక రేషన్ కార్డుల స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇక కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా, అలాగే పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా, అలాగే కార్డును స్ప్లిట్టింగ్ చేసుకుంటే స్ప్లిట్టింగ్ అయిందా లేదా అని చెప్పి వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు అందరికీ కూడా చూపిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసండి. రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రేషన్ కార్డు కోసం ఏ చిన్న అప్డేట్ ఏ చిన్న వీడియో వచ్చినా కూడా మీరు వదిలిపెట్టకుండా చూడండి. రేషన్ కార్డు ఎంత విలువైందో మీకు అందరికీ కూడా తెలిసి ఇప్పటికే. మరి సన్న బియ్యమే కాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకము కూడా ఈ రేషన్ కార్డులో ఉంటేనే మీకు వస్తాయన్నమాట. కాబట్టి మీరు రేషన్ కార్డు ఎంత విలువైందో గుర్తుపెట్టుకోండి. మరి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా చేయడానికి ప్రయత్నించినా కూడా ఈ యొక్క రేషన్ కార్డుల దరఖాస్తులను 3 దఫాలుగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో ఇక్కడ ప్రభుత్వం మరి ఆన్లైన్ చేయడానికి ఇబ్బంది, సాంకేతిక కారణాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఇక అన్నీ కూడా ఇప్పటివరకు లేట్ అయిపోయింది. మరి ఇక రేషన్ కార్డులకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. మరి ఏ తేదీ నుంచి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారనే వివరాలని కూడా తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది, లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, తప్పకుండా మీరు లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ దోస్తులందరికీ కూడా షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం, ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన కూడా నొక్కితేనే ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఎంత విలువైంది అంటే మనకు చాలా తెలుసు. ఇప్పటికే రేషన్ కార్డు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనందరికీ కూడా తెలుసు. మరి రేషన్ కార్డు ఉంటేనే కొత్త పింఛన్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే రేషన్ బియ్యం వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రతి నెల మనకు మహిళలకు 2500 రూపాయల పథకం వస్తుంది. ఇలా అనేక పథకాలు వస్తాయి రేషన్ కార్డులు ఉన్నవారికి. మరి రేషన్ కార్డులు లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చి
ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టింది. జనవరి 26వ తారీఖున ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి గత వీడియోలో చెప్పుకున్నట్లు 2 రకాల రేషన్ కార్డుల కింద ఏపీఎల్ బీపీఎల్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది. మరి ఏపీఎల్ బీపీఎల్ కార్డుల కింద మనకు బీపీఎల్ కింద 3 రంగుల కార్డులను ఇస్తారు, ఏపీఎల్ కింద పచ్చ కలర్ కార్డు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే మనకు ప్రకటించేసింది. ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారయ్యా బాబు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మరి ఎప్పుడు ఇస్తారనే దానికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఇంకా అధికారికంగా తేదీ అనేది ప్రకటించలేదు. తొలి విడత, 2వ విడత, 3వ విడత ఇలా విడతల వారీగా కూడా ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే అవకాశం ఉంది. 1,90,00,000 వరకు రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు 2 కోట్ల వరకు కూడా రేషన్ కార్డులు పెరిగాయి. మరి ప్రింటింగ్కి ఇచ్చాం, 1 కోటి రేషన్ కార్డులను ప్రింటింగ్కి ఆర్డర్ ఇచ్చాం, టెండర్లు పిలిచి. మరి రేషన్ కార్డులు అయితే ప్రింట్ అవుతూ ఉన్నాయి. పీవీసీ కార్డు పైన మనకు ఏటీఎం కార్డు మాదిరి ఉంటుంది, దానిపైన అన్ని వివరాలు కూడా ప్రింట్ అయి ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు మనం రేషన్ తీసుకుంటున్నామా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తాయన్నమాట. మరి ఈ విధానాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల ప్రక్రియలో చాలా వేగవంతంగా ప్రక్రియను చేపడుతోంది. మరి ఇప్పటికీ రేషన్ కార్డులు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు అని చూస్తే ముఖ్యంగా ముందుగా కులగణన సర్వే ఆధారంగా దరఖాస్తులు స్వీకరించారు, తర్వాత గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించారు, ఇప్పుడు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా పౌర సరఫరాల శాఖ లాగిన్లో ఆన్లైన్ కావాలి, అక్కడ అప్రూవల్ కావాలి, పౌర సరఫరాల శాఖ మనకు ఆమోదం తెలపాలి. ఇలా ఎప్పుడైతే ఆమోదం తెలుపుతుందో అప్పుడే మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పిల్లల పేర్లు యాడ్ చేసుకున్న వారికి కూడా పిల్లల పేర్లు యాడ్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. మరి స్టేటస్ చెక్ చేసుకోండి. మరి స్టేటస్ చెక్ చేసుకోవాలంటే నేను గత వీడియోలు చేశాను. మరి స్టేటస్కు ఇక్కడ సంబంధించి కూడా నేను ఒక వీడియో అనేది యాడ్ చేస్తాను. మరి దాని ప్రకారం మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అంటే రేషన్ కార్డు వచ్చిందా లేదా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా లేదా, పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా, అలాగే రేషన్ కార్డు ఏమైనా రిజెక్ట్ అయిందా, ఈ 3 విషయాలకు సంబంధించి మీరు ఇక్కడ వీడియో నేను వేస్తాను, ప్లే చేస్తాను. దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఈ రేషన్ కార్డు ముందుగా ఓకే అయిందా లేదా, పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. మరి నెల చివరి నుంచి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆన్లైన్ చేయడం కానీ, ప్రింటింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేపడుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మనకు లబ్ధిదారులంతా కూడా ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ముందుగా మీరు చెక్ చేసుకోండి. ఇలా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ వీడియో అనేది యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూసి ఆ విధంగా చెక్ చేసుకుని మీకు ఈ రేషన్ కార్డు ఓకే అయిందా లేదో అని చెప్పి తెలుసుకోండి. రేషన్ కార్డు ఓకే అయిందని కన్ఫర్మ్ అయిపోతే మీకు తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. మరి రేషన్ కార్డు వస్తే మీకు సన్నబియ్యం వస్తాయి, రేషన్ కార్డు వస్తే పింఛన్ వస్తుంది, రేషన్ కార్డు వస్తే ప్రతి నెల 2,500 వస్తాయి. ఇలా అనేక పథకాలు వస్తాయి రేషన్ కార్డు వస్తే. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రేషన్ కార్డుల పంపిణీని చేసేందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే కూడా మీ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. లేదంటే మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది. గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేసి ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఓకే చేసుకోండి. మరి డెస్క్టాప్ సైట్లో అయితే మీకు బాగా కన్వీనియంట్గా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేది కదా కింద ఆ విధంగా మీకు కనపడడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరైతే కొత్త రేషన్ కార్డు పొందారో ఆ కొత్త రేషన్ కార్డుదారులు అంటే వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇచ్చింటారు. ఆ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. దానిపైన బ్లూ డాట్ వస్తుంది. అక్కడ తెల్ల కలర్లో ఉంది కదా చుక్క మాదిరి, దానిపైన క్లిక్ చేస్తే బ్లూ డాట్ వస్తుంది. అక్కడ కొత్త రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఈ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏమైందంటే కింద ఇక్కడ ఫ్యామిలీ రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అని వస్తాయి. ఇక్కడ మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ రెండోదిగా చూసుకుంటే పాత రేషన్ కార్డులో కనుక మీ పిల్లల పేర్లు యాడ్ చేస్తుంటే ఈ పాత రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుని రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చివరిలో సెర్చ్ ఉంది కదా, సెర్చ్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది. ఇక యాడ్ అయినటువంటి వారంతా కూడా మీరు ఏం చేయాలంటే మీ పిల్లల దగ్గర 5 నుంచి 15 సంవత్సరాల లోపు ఉంటే మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించాలి.
మీ పిల్లలందరికీ కూడా ఈకేవైసీ చేయించుకుంటే మీకు రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ అయిన తర్వాత మీ పిల్లలకు కూడా రేషన్ బియ్యంతో పాటు ఏదైనా పథకాలు రావాలంటే వారికి సంబంధించి కూడా పథకాలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి దీంతోపాటు ఇక్కడ మీరు పైన హోమ్ అని కనిపిస్తుంది కదా, మరి ఆ హోమ్ పైన క్లిక్ చేస్తే మీకు యొక్క డీటెయిల్స్ ఏవైతే రేషన్ కార్డు ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయిందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి వివరాలు మీకు తెలుస్తాయి. ఇలా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు రేషన్ కార్డు వల్ల అనేక లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.